నమస్తే, నేను మీ సతీష్. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డికి మరొక ఎదురు దెబ్బ. ఏదైతే షర్మిల పైన తాను చేసినటువంటి ఒక కోవర్ట్ ఆపరేషన్ ఈ రోజున బెడిసి కొట్టింది. ఇందులో భాగంగానే ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరారు అనేటువంటి ఒక చర్చ అయితే జరుగుతోంది. మరి ఏమిటి కోవర్ట్ ఆపరేషన్ వెనకాతల అసలు కథ ఏమిటి అనేటువంటి అంశాలు మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం సతీష్ గారు, మన వీక్షకులు కూడా నమస్కారం. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికలకు ముందు అన్ని ఎదురు దెబ్బల్లాగే కనిపిస్తున్నాయి. ఈయన ఎత్తులేస్తుంటే అవతల వాళ్ళు పై ఎత్తులేస్తున్నట్లుగా ఈరోజు ఆళ్ల రామకృష్ణారెడ్డి మళ్ళీ వైసీపీకి రీఎంట్రీ ఇవ్వడం, వైసీపీలో తిరిగి మళ్ళీ చేరడం అనేటువంటి అంశం ఎలా చూడొచ్చు అసలు? ఇవన్నీ నాటకీయ పరిణామాలుగానే ఉన్నాయి సతీష్ గారు, మీరు అన్నట్టుగా ఎత్తుకు పై ఎత్తు చిక్కడు దొరకడు అన్నట్టుగా ఉన్నాయి. ఇప్పుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆత్మీయుడు. రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కూడా కుటుంబానికి కూడా ఆత్మీయుడు. ఆయన సడన్గా అసలు ఏ రీజను లేకుండా వైఎస్ఆర్సీపీలోంచి బయటకు వచ్చేసి తను అసలు షర్మిల గారు ఏ నిర్ణయం తీసుకోక ముందే షర్మిలక్క అడుగులో అడుగేసి నడుస్తానన్నాడు. అసలు ఎవరు కూడా అంత పాయింట్ బ్లాంక్గా చెప్పలేరు. అసలు షర్మిలక్క కాంగ్రెస్లో చేరుతుందా లేదా, లేకపోతే ఏ పార్టీలో చేరుతుందో కూడా అసలు ఇంకప్పటికి అంత లిక్విడ్ స్టేజ్లో ఉంది పొలిటికల్ సిచ్యువేషను. కానీ అప్పటికే ఆయన ఒకటి చెప్పాడు, నేను షర్మిలక్కతో పాటే ఉంటానని. అంటే అది ఒక ప్రీ ప్లాన్డ్గానే అక్కడ నుంచి తప్పుకోవటం, షర్మిలక్క వచ్చే ముందు అక్కడికి చేరటం, ఒక మీరు ఇందాక ముందు చెప్పినట్టు ఇంట్రోలో ఒక కవర్ట్ ఆపరేషన్గానే అనిపిస్తుంది ఇప్పుడు చూస్తే. ఎందుకంటే ఈ నెల రోజుల్లో ఆయన చెప్పిన 10-15 రోజులు పట్టింది ఆమె రావటానికి పిసిసి అధ్యక్ష పదవిలో. వచ్చిన తర్వాత ఈయన చేరినా కూడా ఇదివరకటికిను షర్మిల గారికి ఇప్పటికీ చాలా మార్పు వచ్చిందండి. ఆమె అనేక డక్కముక్కీలు తింది. ఇప్పుడు సొంత అన్నయ్య ఆమెను మోసం చేశాడు. రాజకీయాలు అంటే ఏంటో కూడా ఆమె ఓనామాలు బాగా నేర్చుకుంది. తెలంగాణ వచ్చి ఇంకా నేర్చుకుంది. కాబట్టి ఇవాళ ఎవరిని కూడా ఆమె అంత కాన్ఫిడెన్స్లోకి తీసుకుని గతంలో లాగా తన ముందస్తు వ్యూహాలని వీళ్ళతో చర్చించి వీళ్ళ సలహాలు తీసుకుని అమలు చేసే అంత పరిస్థితి ఏం లేదు. తనకు ఒక జాతీయ పార్టీ వెనకాల ఉంది, థింక్ ట్యాంక్ వాళ్ళు. తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించి రాజశేఖర రెడ్డి గారు కుమార్తె ఆమె. ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారి కన్నా కూడా రాజకీయ అంశాల్లో ఆమె చాలా చురుకు, డైనమిక్గా ఉంటుంది. సెల్ఫ్ డ్రైవ్ ఉంది ఆమెకి. ఎక్కడైనా సిచ్యువేషన్ వెంటనే గ్రాస్ప్ చేసుకోగలదు. అక్కడికక్కడ తన వ్యూహాన్ని అక్కడికక్కడ చెప్పేయగలదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నా కానీ కొన్ని ప్రశ్నలు అడిగితే, ఫారిన్లో ఒకసారి ఇన్వెస్ట్మెంట్స్ దానికి వెళ్తే ఒక లేడీ రిపోర్టర్ అడిగితే ఇట్ ఈస్ టూ లాంగ్ ఏ క్వశ్చన్ అన్నాడు. బ్లాంక్ ఫేస్ ఇచ్చాడు. టూ లాంగ్ ఏ క్వశ్చన్ ఏంటండి. అట్లాగే మొన్న పివి నరసింహారావు గారికి భారతరత్న వస్తే ఢిల్లీలో మాకందరికీ గర్వకారణం అనే ఒక మాట చెప్పడానికి బదులు అది కూడా మాట్లాడలేక విజయసాయిరెడ్డి మాట్లాడతాడన్నాడు. వాళ్ళు ముఖాన్ని అడిగారు, అయితే నెక్స్ట్ చీఫ్ మినిస్టర్ కూడా విజయసాయిరెడ్డి అనా అని. అట్లా అలాంటి పరిస్థితి షర్మిల గారికి ఉండదు. ఎంత స్ట్రెస్లో ఉన్నా సరే, ఎంత స్పీడ్లో ఉన్నా సరే తను వెంటనే రియాక్ట్ అవ్వగలుగుతుందండి. గతంలో మనం తెలంగాణ పాలిటిక్స్ అప్పుడు చూసాం ఎంత స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్స్ ఆమె ఫేస్ చేశారో. ఆమెను కారులో కూర్చుండగానే క్రేన్తో లాక్కెళ్ళిపోయినా కూడా ఆమె ఏమి షేక్ అవ్వాల, అంత నిబ్బరంగా కూర్చుంది. అంటే ప్రజలే చూస్తారు, ప్రజలే న్యాయ నిర్ణేతలని. అట్లా ఈమె ఇవాళ ఎవరిని కూడా అక్కడ విశ్వాసంలోకి తీసుకుని చెబుతారనుకున్నారు. మొన్న తెలుగుదేశంలో ఇక్కడ కూడా ఏమైందంటే, మొన్న రెడ్డి గారు ఎంతో తండ్రి లాంటి వ్యక్తి అని ఆమె ఎంతో గౌరవిస్తే ఇవాళ ఈమె షర్మిల గారి గురించి చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద రాజనీతిజ్ఞుడు అన్నట్టు చెబుతున్నాడు. ఇవన్నీ కూడా ఆమె గుణపాఠాలు అయిపోయినాయి. అందుకే ఇప్పుడు ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా ఆచితూచి మాట్లాడుతుంది. ఇప్పుడు వీళ్ళు మీరు అన్నట్టు ఆయన్ని ఆళ్ల రామకృష్ణారెడ్డి కనుక వెళ్తే గతంలో ఉన్న సాన్నిహిత్యం దృష్ట్యా షర్మిల గారు ఏమి పొలిటికల్ ఎత్తులేస్తున్నారు, ఇతని ద్వారా తెలుసుకుని పై ఎత్తులు వేద్దామని పంపించినట్టుగా అనిపిస్తుంది. ప్రాధాన్యత ఎక్కువ ఇస్తారని. ఎందుకంటే అందులో ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉండి వచ్చి చేరిపోయాడు నా పార్టీలోను, భవిష్యత్తు ఎలా ఉంటుందో తెలియకుండానే అని. అందులోనూ వైఎస్ కుటుంబంతో ఉందండి, అందరికీ ఈమెకి పరిచయం ఉంది. అదే అయినా కూడా ఆమె గతంలో ఇప్పుడు కొండ రాఘవరెడ్డి గారు కూడా వాళ్ళ కుటుంబానికి చాలా ఆత్మీయుడే. కానీ వాళ్ళ షర్మిల గారి గురించి చాలా తక్కువ స్థాయిలో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఆమె ఊహించలా, రాఘవరెడ్డి గారు అంటే ఒక తండ్రిలాగానే అనుకుంది ఆమె. కానీ ఆయన మాట్లాడుతున్న మాటలు ఆమె ఏముంది, నువ్వు నీ బిడ్డల మీద ప్రమాణం చేయి, నా బిడ్డల మీద ప్రమాణం చేస్తాను, నువ్వు ఎన్నుకున్న గుడిలోకి వచ్చి నేను ప్రమాణం చేస్తా ఉంది.
అదే ఆవిడ్ని అసలు వైఎస్కే పుట్టిందా అనే విధంగా ఆయన మాట్లాడాడు. అదే కాదు, ఇవాళ కూడా ఇంకా కూడా చాలా హీనంగా చేసి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో రాజనీతి ఉంది, చాలా పరిపూర్ణత ఉంది, రాజకీయాల్లో పరిజ్ఞానం ఉంది అన్నట్టు. కానీ అందువల్ల ఈ గుణపాఠాల రీత్యా షర్మిల గారు చాలా షార్ప్ అయిపోయి ఈయన కూడా దూరంగా పెట్టేటప్పటికి ఇంకా ఎందుకులే అక్కడ ఉండి నెల రోజుల్లో ఏమి ఒక్క లీడ్ తేలాపోయేటప్పటికి వచ్చేసేమన్నట్టుంది. వెంటనే మళ్ళీ తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిపోయాడు. ఇది జనాలకు కూడా మంచి సంకేతం వెళ్దండి. అంటే ఒకసారి కాసేపు పనికి వస్తాడు, కాసేపు పనికిరాడు. రేపు అతన్ని మంగళగిరికి టికెట్ ఇస్తే మాత్రం జనం ఎలా ఎందుకు ఎన్నుకుంటారండి. అక్కడ ఇంకొక ఇష్యూ ఏంటంటే లోకేష్ గారికి వ్యతిరేకంగా గంజి చిరంజీవి అని తెలుగుదేశం అతని చేనేత కార్మిక వర్గానికి చెందిన పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన ఆయన్ని ఇన్ఛార్జిగా పెట్టి అది ఊరికే బూషిలాగా చూపించి ఈయన్ని రాజీనామా చేయించారు. అది డబుల్ ఎడ్జ్డ్ బ్లేడ్ లాగా పనిచేయాలని. ఒకటి ఏంటంటే లోకేష్ గారికి కూడా రేపు ఆ సామాజిక వర్గం నుంచి సహాయం రానివ్వకుండా ఈయన పేరును ఆడుకున్నాడు గంజి చిరంజీవిది. ఇప్పుడు చూడాలి, ఇప్పుడు గంజి చిరంజీవికి ఇస్తాడా, మరి ఈయన రామకృష్ణారెడ్డికి ఇస్తాడా. ఇలాంటి కోవర్ట్ ఆపరేషన్స్ రాజకీయాల్లో ఎక్కువ కాలం నిలవు. ఎవరైనా చేసినానండి, ఒకరోజు కాకపోతే ఒక రోజు అని తెలిసిపోతుంది. కాబట్టి ఇప్పుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి వ్యక్తిత్వం కూడా కోల్పోయాడు అక్కడ. ఆ రోజున నేరుగా ఆయన చెప్పింది ఏమిటిది, జగన్మోహన్ రెడ్డి గారు నన్ను మోసం చేశాడు, ఇంత నమ్మకస్తుడిగా ఉంటే నేను మళ్ళీ ఇంకెప్పుడు జీవితంలో నా మొహం కూడా జగన్మోహన్ రెడ్డి వైపు తర్వాత నేను డబ్బులు ఖర్చు పెట్టుకుని నేను వర్కులు చేస్తే కూడా నాకు ఆ బిల్లులు కూడా ఇవ్వలేదు, నేను నా సొంత డబ్బులు ఖర్చు పెట్టానని కూడా చెప్పాడు. తర్వాత నన్ను అన్ని విధాలా మోసం చేశాడు, ఆర్థికంగా కూడా నేను దెబ్బతినిపోయాను, నా జీవితంలో మళ్ళీ ఇంకా అసలు అతను చూడండి అన్నాడు. అవును, అసలు ఆ గడప తొక్కను, నేను షర్మిలతో పాటే ఉంటాను నా జీవితకాలం. షర్మిలక్క ఫ్యూచర్ ఎలా ఉంటే అలా ఆమె ఏ అడుగు వేస్తే నేను అదే పార్టీ అని కూడా చెప్పాడు. అట్లా ఎప్పుడు చెప్పరు ఎవరు. ఇప్పుడు చూడండి, వెంటనే ఇప్పుడు అసలైన పులిను రంగులు వేసుకున్న పులికి వర్షం వస్తే ఏదో ఇలిచిపోద్ది అంటారు చూసారా. ఇవాళ మరి ఏ ముఖం పెట్టుకుని ఆయన తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తాడండి. రేపు మళ్ళీ మంగళగిరి ఓటర్ల ముందుకు వెళ్ళాలి కదా. వెళ్తే ఎవరికన్నా వాల్యూ ఉంటుంది ఆయనకి. ఏమయ్యా కాసేపు ఇటు కాసేపు అటు, అసలు నువ్వు ఏ పార్టీ అని అడుగుతారు రేపు ఏ టికెట్ పట్టుకు వెళ్ళినా కూడా. కాబట్టి మీరు అన్నట్టు ఇది పార్టీ ప్రతిష్టను కూడా దెబ్బతీసినట్టేనండి సార్. అంటే ఇందులో విజయసాయి రెడ్డి గారి పాత్ర ఏంటంటే ఆయన పేరు కూడా వినిపిస్తూ ఉంది. అంటే ఏంటంటే విజయసాయి రెడ్డి గారు ఇలాంటివి వచ్చినప్పుడు మీకు తెలుసు కదా, ఆయన మధ్యలో దూకుతాడు. ఇప్పుడు నేను నీకు ఆ సీట్ ఇప్పిస్తాను మంగళగిరిది, ఏదో తొందరపడి నువ్వు మాట్లాడినా అనుకుందాము అని అసలు మాట్లాడినా అది కొంచెం వాళ్ళందరూ అండర్స్టాండింగ్లో వెళ్ళిందే అండి. కాబట్టి ఏదో బెట్టుగా ఆయన తీసుకొచ్చినట్టు మధ్యవర్తిత్వం నడిపినట్టుగా, ఇప్పుడు ఆయనంతటా ఆయనకి వెళ్ళాడు అనుకోండి, బెట్టు ఉండదు కదండి. అది దానికి ఒక రాయబారం నడిపినట్టు విజయసాయి రెడ్డి గారు ఇతను ఒప్పుకున్నట్టు ఒక హామీ ఇచ్చినట్టు, ఏది మంగళగిరి సీటు ఇప్పిస్తానని, నిన్ను గెలిపించే బాధ్యత మేము తీసుకుంటాము, నువ్వు మన మనిషివి రా అని ఏదో రాయబారం. అసలు ఎట్టాగో ఇక ఆయనకు అక్కడ షర్మిల గారిది ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇంకొక చిన్న విషయం చెప్పాలి సతీష్ గారు. అతను అనుకుంది ఏంటంటే షర్మిల గారు బాగా బలపడుతుంది, కాంగ్రెస్ ఒక మంచి ఫోర్స్గా ఎమర్జ్ అవుతుంది అనుకున్నాడు. కానీ వాళ్ళు ఎమర్జ్ అయ్యే పరిస్థితి కనపట్టల్లా. ఏదో 4-5%, 3% రేంజ్లోనే వచ్చేలాగా ఉంది ఓట్స్. కాబట్టి ఈ పార్టీలో ఉన్న ఇప్పుడు లాభం లేదు, దానికన్నా వెళ్ళిపోయి సొంత గూటికే జారింది బెటర్ అనే ఉద్దేశం మీద వెళ్ళాడండి. రైట్, ఇది చూస్తున్నాం కదా. ముఖ్యంగా ఏదైతే పూర్తిగా జగన్మోహన్ రెడ్డి షర్మిలను దెబ్బ కొట్టాలి అనేటువంటి ఆలోచనతోటి ఒక కోర్ట్ ఆపరేషన్ చేయిస్తే, మరి అన్న ఎత్తులకి చిత్తు చేస్తూ ఈ రోజున పై ఎత్తులు వేస్తూ షర్మిల ఇచ్చినటువంటి షాక్ తోటి కోలుకోలేనటువంటి అంశంగా జగన్మోహన్ రెడ్డికి అయితే తయారైంది. దీంతో మరి కోర్ట్ ఆపరేషన్కి తెరదింపి మళ్ళీ పంపించినటువంటి కోవర్ట్లని వెనక్కి పీల్చుకున్నారు. అదే ఈరోజు జరిగినటువంటి పరిణామాలను బట్టి అర్థమవుతుంది అన్నటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.